ఇక హైడ్రాన్ అయితే ఎందుకు వచ్చింది, ఇటు పేదల భూములు కూల్చేస్తుంది, ఇళ్లను కూల్చేస్తుంది హైడ్రా వచ్చి ఏం లాభం ఉందని చెప్పైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే విమర్శలు చేస్తుర్రు. మొత్తం ఇక ఇండ్లు కూడా కొడుతుంది హైడ్రా వచ్చి అది ఇదని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చూద్దాం హైడ్రా మళ్ళీ ఒక ఆపరేషన్ చేస్తుంది. ఇది ఎవరు భాగవతం చేసిర్రు, గతంలో ఏం చేసిర్రు అనేది చూద్దాం. ఇక హైడ్రా బిగ్ ఆపరేషన్, ప్రభుత్వ భూమిలో నిర్మించిన బడా భవనం కూల్చివేత, అమీన్పూర్లో అనుమతి, మియాపూర్లో నిర్మాణం. చూసిర్రా, ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర నిర్మాణం చేపట్టిరట. ఇది హైడ్రా ఎందుకు వచ్చింది అని మొత్తుకుంటారు కదా. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలను బయట చేయడానికి హైడ్రాని తీసుకొచ్చినట్టుంది గవర్నమెంట్ అయితే. ఇప్పుడు ఎల్ఆర్ఎస్కి క్లియరెన్స్, డీడీ సైతం నకిలే. అగో ఎల్ఆర్ఎస్కు క్లియరెన్స్, డీడీ సైతం నకిలే. గిట్లా చేసిర్రట. బాధ్యులపై కేసు నమోదు. మియాపూర్లో హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇప్పటి వరకు సర్కారు భూములు, చెరువులు, కుంటల్లోనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏర్పాటు చేసిన షెడ్యూల్ కన్వెన్షన్లు, తాత్కాలిక నివాసాలను తొలగించిన హైడ్రా శనివారం ఏకంగా 5 అంతస్తుల నిర్మించిన భవనాన్ని నేలమట్టం చేసింది. గతంలో హైడ్రా వచ్చినప్పటి నుంచి చెరువులలో కన్వెన్షనల్ కట్టినా, తాత్కాలిక భవనాలు కట్టినా, అసలు షెడ్యూల్ వేసిన హైడ్రాన్ అయితే ప్రభుత్వ భూములల్లో కబ్జా చేసినటువంటి ఎక్కడ ఉన్నా కానీ మొత్తం కూలగొడుతూనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూమిని రికవరీ చేసుకుంటుంది. అక్రమంగా దోచుకొని కబ్జా చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ భూమిని రికవరీ చేసుకుంటుంది హైడ్రా. నిన్న కూడా 5 అంతస్తుల బిల్డింగ్ను నేలమట్టం చేసింది. ఈ భవనాన్ని ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు నిర్ధారించుకున్న తర్వాతే హైడ్రా యాక్షన్ చేపట్టినట్టు తెలిసింది. ఈ భవనం ఉంది కదా, ఈ భవనం ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిలో నిర్మించిందని చెప్పి పూర్తి డీటెయిల్స్ సేకరించిన తర్వాతనే హైడ్రాని అయితే కూలగొట్టిందట. మొత్తం 5 అంతస్తుల బిల్డింగ్ని అయితే నేలమట్టం అయితే వేసిందట. అంతేగాక అమీన్పూర్లో అనుమతులు తీసుకొని మియాపూర్లోని హెచ్ఎండిఏకు చెందిన భూమిలో ఈ భవనాన్ని ఆక్రమించినట్లు హైడ్రా నిర్ధారించింది. ఇది అమీన్పూర్లో పర్మిషన్ తీసుకొని మియాపూర్ హెచ్ఎండిఏకు చెందిన భూమిలో ఈ భవనాన్ని నిర్మించినట్లు హైడ్రాన్ అయితే గుర్తించింది. అంటే గిట్లా ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర ప్రభుత్వ భూమిలో నువ్వు డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో కట్టుకుంటా అంటే ఇక ఎందుకు ఉంటుంది? ఇక హైడ్రా తీసుకొస్తే అసలు హైడ్రా వచ్చింది ఈ గతంలో చేసినటువంటి తప్పులను బయట పెడుతుంది కదా. అందుకనే భయం అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే ఎవడెవడు ఎన్ని కబ్జాలు చేసినో ఎవరిని కూడా తెలియదు అది. అట్లా ఇక్కడ మా ఆస్తులు పోతాయి, అయిపోయింది హైడ్రా వచ్చిందని చెప్పి అట్లా భయపడి ఇంకా ప్రభుత్వాన్ని ఉల్టా బదనం చేస్తుర్రు. ఇప్పుడైతే ఉంటుంది ఇక మీకు ఇంకా హైడ్రా పకడ్బందీగా ప్లాన్ చేసిందో, గతంలో ఎంతమంది కబ్జా చేసిరు, ఏం చేసిరు, ప్రభుత్వం ఏడేడున్నాయో అన్నీ అయితే రికవర్ చేసుకునే అయితే హైడ్రా అయితే ఫుల్ పవర్స్తోనైతే ముందరికైతే పోతుంది. చూద్దాం ఈ హైడ్రా ఎంతవరకు కొనసాగుతాయి, ఎన్ని వేల ఎకరాల భూములను రికవర్ చేసుకుంటుంది. మరి హైడ్రాతోని పేదలకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే హైడ్రా లేకపోతే హైదరాబాద్లో ఎన్నో అక్రమాలు కట్టిర్రు. వరదలు వస్తే ఏమైతుందో తెలుస్తుంది కదా. ఈ హైడ్రా వస్తే ఎందుకని బదనాం చేసిన వాళ్ళకైతే మంచిగా బుద్ధి అయితే చెప్తుంది. చూద్దాం మరి హైడ్రా ఎంతవరకు కొనసాగుతుంది, ఇంకేమైనా బదనాలు చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా చూద్దాం. గిట్లా లంగా పనులు లుచ్చ పనులు చేస్తురు కదా ఒకడొకడు, ఆడ పర్మిషన్ తీసుకొని ఈడ పర్మిషన్ తీసుకొని వాళ్ళకైతే సరైన ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే సరైన మిండలంటే హైడ్రానే వాళ్ళకు. ఎందుకంటే అక్రమాలు ఉన్నాయంటే హైడ్రా అయితే అస్సలు ఇచ్చిపెడితే లేదు. ఆడు ఎవ్వడు ఏ పార్టీ నాయకుడు ఎవ్వడు సంబంధం లేకుండా అయితే నీలమఠం అయితే చెప్తుంది.